ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆయన యందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా నేను కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోని మాట. దేవుని యొక్క ఆత్మ యేసుని ఏ విధంగా ఆవరించింది, ఆవరించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఏమిటి అనే దాని గురించి మనము పరిశోధిస్తున్నాం. బైబిల్ ఉన్నవారు తెలిసి నేను చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయా లేవా అనే ఒకటి పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళక ముందుకు ఒక చిన్న ప్రార్థనతో మనము ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తోత్రం చెల్లించున్నాను. నాయన, ఈ యొక్క దివ్యమైన సందేశము మీరు మాకు నాయడల కలిగించిన ఆ యొక్క ఆతృతను బట్టి తండ్రిని యొక్క పిల్లలకు బోధించడానికి నేను సిద్ధపడి ఉండగా, తండ్రి నన్ను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని, నన్ను నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటు నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న మాటలను జ్ఞానంతో తండ్రి నీ యొక్క వివేకాన్ని నాకు అనుగ్రహించి బిడ్డలకు తెలియజేయడానికి, తండ్రి వారికి వినేవారికి కూడా నాయన, వారికి తండ్రి వినగలిగే చెవులను, గ్రహింపే హృదయాన్ని, తండ్రి విని విడిచిపెట్టేవారు కాకుండా వారికి ఆత్మజ్ఞానాన్ని, తండ్రి ఆలోచించే శక్తిని కూడా దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము దేవుని యొక్క ఆత్మ యేసును ఎలా ఆవరించిన దేవుని యొక్క ఆత్మ ఆవరించిన తర్వాత ఆయన చేసిన కార్యాలు ఏమిటి అనే దాని గురించి మనము పరిశీలన చేద్దాం. మనకు ఫస్ట్ ఒక 61వ అధ్యాయంలోని 1వ మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు నన్ను పంపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఏమర్థమవుతుంది అని అంటే, ఈ వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు ఏం రాస్తున్నాడు అని అంటే, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అంటే ఎవరి మీద ఉన్నది? ప్రియా దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టక ముందుకే 750 సంవత్సరాల క్రితము అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ యొక్క యోహాను అనే యొక్క యేసుక్రీస్తు కాలం లోపల యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చిన యోహాను వరకు కూడా వారందరూ కూడా ప్రవక్తలే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడిన వారే. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన మీదకి ఆత్మ వచ్చిందంటే పొరపాటు. ప్రియ దేవుని పిల్లలు అందరి మీదకి, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని యొక్క ఆత్మ రావడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ప్రియ దేవుని పిల్లారా, అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు మీద కూడా వచ్చింది.
అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ప్రత్యేకింపబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత. ఎందుకంటే సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ మానవాళిని పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేక లోకానుసారంగా జీవించి నరకానికి వెళ్ళడానికి ఎంతో అవకాశాలున్న ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ఆ విధంగా నరకానికి పంపించడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని పిల్లలం కదా మనం అందరము, రక్షించబడాలని దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఏ తండ్రి అయినా పిల్లలు నాశనం కావడానికి దేవునికి ఇష్టం ఉండదు, తండ్రికే ఇష్టం ఉండదు కదా. తండ్రికే ఇష్టపడదు కదా మనల్ని కన్న తండ్రికి. పరలోకంలో ఉండి మనందరినీ కూడా తన కుమారులుగా స్వీకరించుకొని, మనల్ని పిల్లలుగా స్వీకరించుకొని, మనల్ని ఎల్లకాలం కాపాడుతూ, మన యొక్క దేహంలో మన ఆత్మను ఉంచి, రక్తంలో ప్రాణాన్ని ఉంచి, మన లోపల ఆత్మ నుంచి నడిపిస్తున్న మహా గొప్ప దేవునికి మన మీద ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత ప్రేమ, ఎంత మమకారము, ఎంత దీర్ఘశాంతము, దయాలత్వము, మంచి సుగుణాలు మన మీద ఏ విధంగా ఉంటాయి ప్రియ మిత్రమా. ఈ యొక్క విషయాలను మీరు క్లుప్తంగా ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో దేవుని యొక్క ఆత్మ పావురం ఆకారంగా యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చి ఉన్నది ప్రియ దేవుని పిల్లల. రావడంతోనే ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి 40 రోజులు ఉపవాసం ఉండి శరీరాన్ని ఆయన లోపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు, లోపరుచుకున్నాడు కూడా. అందుకని సాతానుడు వచ్చి ఆయనతో చెప్పిన మాటల ప్రకారంగా సాతానుకు వలలో పడకుండా తన శరీరాన్ని లోపరుచుకొని ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు ప్రియ దేవుని పిల్లారా. ఈ రోజులలో ఆశా నిగ్రహం చాలామందికి లేదు. ఎందుకంటే ఏదో ఆశల వైపు వెళ్ళి, అత్యాశల వైపు వెళ్ళి వారు అంధకారంలో చిక్కుపోయి బందీకానంలోనికి వెళ్ళి, చెరలోనికి వెళ్ళి, ఎవరు కూడా రక్షించబడనంత లోతుకు వెళ్ళి దానిలో బానిస అయిపోయి దానికి ఇమిడిపోయి ఇక బయట దానిలో నుంచి బయటికి రాక ఆ గుహలోనే ఉండి ఆ మరణాంధకారంలోనికి వెళ్ళి ఎవరు రక్షించజాలని ఆ లోతైన చీకటి ప్రాంతంలోకి వెళ్ళి ఎప్పుడు కూడా బయట పడలేని పరిస్థితుల్లోకి వెళ్ళి వారు ఎవరి సహాయం కోరే పరిస్థితి కూడా లేకుండా వారు దీనమైన స్థితిలో, హీనమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు ఈ రోజులలో పిల్లలు కానీ, పెద్దలు కానీ, మధ్య వయస్కులు కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ. ప్రియ దేవుని పిల్లలారా, కొంతమంది తాగుడు చేత, కొంతమంది వ్యభిచారం చేత, కొంతమంది జారత్వం చేత, కొంతమంది అబద్ధకుల చేత, కొంతమంది ద్రోహం వలన, కొంతమంది చెడుతనం వలన అనేక విధాలుగా బానిసై ఒకసారి రుచి చూసి ఆ రుచిని మరిగి ఆ పాపములోనే జీవిస్తూ, ఆ పాపపు అంధకారంలో జీవిస్తూ వారు బయటికి రాలేకుండా బంధింపబడి ఉన్నారు ప్రియ దేవుని పిల్లారా. ఈనాడు చూశారు కదా, ఎక్కడ చూసినా పాపము విలయతాండవం చేస్తుంది ప్రియ దేవుని పిల్లారా. ఆ పాపమునకు వచ్చే బలం ఏంటిదంటే మరణము. ఆ మరణం నుంచి రక్షించేవాడు ఒక్కడున్నాడు ప్రపంచంలో. వ్యక్తి ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు, రక్షకుడు, విమోచకుడు, ప్రధాన యాజకుడు. ఆయన మాత్రమే పాపములను క్షమించే అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు ప్రియ దేవుని పిల్లారా. దీనులకు సువార్త అని అంటా ఉన్నాడు ఇక్కడ మొదటి మాట. దీనులకు సువార్త అంటే దీనులు ఎవరు ప్రియ దేవుని పిల్లారా? దీనులను మరి ఒక సందర్భంలో బీదవాడు, లేకుంటే దీనురాలు, దీనత్వం కలిగిన వారు, తగ్గించుకున్నవారు, ఏదో విధంగా ఎన్ని మాటలన్నా కానీ తగ్గించుకొని అయితే మేలే, నా సహోదరుడే కదా, నా సహోదరే కదా, నా తల్లే కదా, నా తండ్రే కదా, నా రక్త సంబంధికుడే కానీ దీనంగా నలిగి చాలా ఎవరిని కూడా ఏ మాట అనకుండా తాను తగ్గించుకొని ఉన్న స్థానంలోనే ఉండడం దీనత్వం ప్రియ దేవుని పిల్లారా. దీనత్వం, దీన అనే ఒక పేరు ఉన్నది కదా, ఆమె దీన అనే యొక్క పేరుకు అర్హురాలు కాదు. ఎవరు? యాకోబు యొక్క కూతురు. అంటే దీనత్వం కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కృప వారి మీద ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా. ఒకసారి దీనుల గురించి మనము ఒక మాట కూడా మనం నేర్చుకుందాం. ఏమిటంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధనియులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని రాసింది ప్రియ మిత్రమాన. ప్రియ దేవుని పిల్లారా, సాత్వికులు, దీనత్వం అంటే సాత్వికత, తగ్గింపు. ఎన్ని మాటలో
మోషే గారిని ఎన్నో మాటలు అన్నారు. కానీ మోషే గారు తను తగ్గించుకొని ఆ మాటలన్నీ కూడా లోపల ఇముడ్చుకొని, అయితే మేలే ఇక నా పిల్లలే కదా, నా బిడ్డలే కదా, నా సహోదరులే కదా, నేను నడిపించే నాయకత్వంలో నా నా విశ్వాసులే కదా, దేవుని పిల్లలే కదా, ప్రతి విషయంలో తగ్గించుకొని ఆయనను చంపుదామని కూడా ప్రయత్నం చేశారు. ప్రియా దేవుని పిల్లారా, మోషే గారిని. అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు కూడా చాలా నలిగిన హృదయం కలిగిన వాడై తను తాను తగ్గించుకొని తన సమస్య అంతా కూడా దేవుని యొద్ద మొరపెట్టుకుంటే దేవుడు ఆయనను కరికరించి ఆయనను ఎవరైతే ఏమైతే అన్నారో వారి మీద దేవుడు ప్రచండమైన కోపం వారి మీదకి వచ్చి వారిని నాశనం చేశాడు. ప్రియా దేవుని పిల్లారా, సాత్వికుడు భూలోకంలో ఉన్న వారందరికంటే ఆ రోజున ఇశ్రాయేలీలలో ఆయనంత సాత్వికుడు ఎవరు లేరు. ప్రియా దేవుని పిల్లారా, సాత్వికత తను తగ్గించుకొని దేవునికి అప్పచెప్పాడు ఏమనన్నా కానీ. అందుకని మనకు అనేకమైన శత్రువులు మన ఇంటి పక్క కానీ, మన ఇంటి ముందు కానీ, మన చుట్టుపక్కల కానీ, మన బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ అనేకమైన శత్రువులు తయారవుతున్నారు. ప్రియ దేవుని పిల్లారైనాడు మనం బాగుపడితే ఓర్వలేని పరిస్థితి, మనము తెల్లగా ఉంటే ఓర్వలేని పరిస్థితి, మనము ఎంత మేలు చేద్దామని చూసినా కానీ మనకు కీడు చేసే పరిస్థితి, మనం ఎంత తగ్గించుకున్నా కానీ మనకు రేషం వచ్చేటట్టుగా మాట్లాడి మనల్ని పౌరుషం తెచ్చేటట్టుగా తయారవుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజులలో మన బంధువులు కానీ, మన ఇంటి ప్రక్క వారు కానీ. ప్రియా దేవుని పిల్లలారా, మోషేలాంటి తగ్గించుకుంటే, మోషేలాంటిగా తగ్గించుకొని వారి తరపున ప్రార్థన చేస్తే ఏమైందో చూశారు కదా. ప్రియా దేవుని పిల్లలారా, ఏమైంది? ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ నలిగిన హృదయం కలిగిన వాడై సాత్వికుడై దేవునికి ప్రార్థన చేసినప్పుడు కొరహు, దాతాను, అభిరామ అనే ఆ యొక్క ముగ్గురు వారికి ఎవరైతే సహకారం చేశారో వారందరినీ కూడా భూమి నెరవేర్చి భూమి మింగివేసింది. ప్రియ దేవుని పిల్లారా, దేవునితో పెట్టుకుంటే ఎవడు బాగుపడాడు. దేవుని అందు భయభక్తులు కలిగి నలిగిన హృదయం కలిగిన వాడే దేవుడు కరుణిస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యము ఎవరైతే బోధిస్తున్నారో వారికి ఎవరైనా అడ్డుపుల్ల వేసి వారిని ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి చేసి దేవుని యొక్క వాక్యానికి అడ్డుబండగా ఎవరైతే నిలుస్తారో వారిని క్షమించడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు అధోగతి పడతారు. ఈ లోకంలో వాడు బతికి కూడా దండిగే, వాడు నరకానికి దారైపోతాడు. ప్రియ దేవుని పిల్లారా, వాని పిల్లలు, వాని భార్య, వాని సంతానము మరుగైపోతుంది. వాడిగా ఎప్పుడు కూడా బాగుపడాడు. ఎలాగూ దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి విరుద్ధంగా దేవుని యొక్క పిల్లలైన దేవుని వాక్యాన్ని బోధించే పిల్లలకు, తన బిడ్డలకు ఎవడైనా శత్రువైతే మాత్రం ఇక వాని పని గంతేగా. వాడు డెవలప్మెంట్ కాడు, వాడు అభివృద్ధిలోనికి రాడు, వానికి ఇంటి నిండా సమస్యలే, వాని దీవెన నొందదు వాని భార్య, వాని పిల్లలు నాశనానికి దారితీస్తారు. ప్రియ దేవుని పిల్లల వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది. మోషేకు ఎదురుగా నిలబడి మోషేకు వ్యతిరేకంగా పోరాట చేసిన కొరహు, దాతాను, అభిరాము వారికి సహకరించే వ్యక్తులందరినీ కూడా భూమి మింగివేసింది. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం ఎవరైతే పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో వారికి వ్యతిరేకంగా ఏదైనా దుష్ట శక్తులు, అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు, కూనికోరులు, ఈ మేలు కోరని వారు ఎవరైతే, అది ఇంటి ప్రక్క ఉండని, ఇంటి ముందు ఉండని, ఇంటి అవతల ఉండని, లేకుండా స్నేహితులలో ఉండని, బంధువులలో ఉండని, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దాతాను, అభిరాము, కొరహుకి ఏ విధంగా అయితే గతి పట్టిందో దేవుని యొక్క బిడ్డలను ముట్టుకుంటే ఖబర్దార్, వాడు నాశనానికి దారితీస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని బోధించే ఏ వ్యక్తికి అడ్డుబండగా లేకుంటే ఎదురిడి ఏదన్నా ఒక మాట అంటే శాపానికి గురవుతారు. ప్రియ దేవుని పిల్లారా, ఇది వార్నింగ్, ఇది హెచ్చరిక. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. దేవునికి వ్యతిరేకంగా, యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడారో చూశారు కదా. యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభును డబ్బుకు 30 వెండి నాణాలకు అమ్ముకున్న పరిస్థితి ఆ యొక్క యూదాకు ఏం జరిగిందో చూశారు కదా. ప్రియ మిత్రమా, వాడు చెట్టు మీదకి వెళ్ళి ఆ 30 వెండి నాణాలను ఆ దేవాలయంలో పడేసి చెట్టు మీదకి వెళ్ళి వాడు ఊరేసుకొని
అక్కడ ఊరేసుకోవడం ద్వారా వాడు ఆ చెట్టు కొమ్మ తెగి ఆ యొక్క అంధకారంలో పడిపోయే భూమి కింద ఆ యొక్క లోతైన బావి లాంటి బావి ఆ యొక్క సొరంగంలో పడిపోవడం ద్వారా వాని కింద పడ్డ స్థలంలో ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ కొచ్చగా ఉండడం ద్వారా వారి కడుపు అనేది చచ్చిపోయిన శవం పోయి ఆ కడుపు ఆ యొక్క ఎదురుగా ఉన్న బొంగు లాంటి పదార్థం చెట్టు పడిపోయిన చివర భాగాన పడేసరికి వాని యొక్క పేగులు మొత్తం పగిలిపోయి ఆ యొక్క ఆ లోపల ఉన్న ఆ యొక్క పేగులన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ప్రియ దేవుని పిల్లారా, నీతిమంతుణ్ణి ఎవడైనా ముట్టుకుంటే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. నన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టిన వంటి వాడు అగునని బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఖబర్దార్, నీతిమంతుడైన దేవుని యొక్క బిడ్డ సువార్త ప్రకటించేవాడు ఎవరైతే ఉన్నారో వానికి అడ్డుబండగా అడ్డుగోడగా ఎవరైతే ఏదన్నా హాని చేయాలని చూసినా, ఏదన్నా మాట అన్నా, లేకుంటే కుతంత్రాలు పెట్టినా, ఏదన్నా చెడగొడదామని లేకుంటే ఆటంకపరుచుదామని ఎవడైతే చూస్తాడో ప్రియ దేవుని పిల్లరా, వానికి శాపమే. కాబట్టి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను, ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దేవుని పిల్లలు ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారికి సహకరించండి. వారికి మీరు మేలు చేయకున్నా పర్వాలేదు, కీడు మాత్రం చేయొద్దు. చేస్తే నీకు, నీ కుటుంబానికి, నీ బలగానికి, రక్త సంబంధికి ఆ పాపపు చరిత్ర, రక్తపు చరిత్ర అంటుకుంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఖబర్దార్, దేవుని పిల్లలకు సపోర్ట్గా నిలబడండి. లేకుంటే మేలు చేయడానికి చేయండి, లేకుంటే కీడు మాత్రం చేయొద్దు. లేకుంటే నీకు చేత కాకుండా చక్క ఊరుకో, అంతేగాని వారి జోలికి పోవద్దు. లేకుంటే నీ తల మీద నొప్పులు పోస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నేను 7 సంవత్సరాల నుంచి నేను ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నాను. ఈ లోకంలో రూపాయి ఆశించకుండా దొంగ బోధకులు అనేకులు ఉన్నా కానీ వారందరినీ ఖండిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సువార్తను ప్రపంచంలో రూపాయి లేకుండా ఖర్చు పెట్టుకుని నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను ప్రకటిస్తున్నాను. నేను చీకట్లో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని వెలుగులోనికి తీసుకొస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చెప్పి తాగుబోతులను, దొంగలను, వ్యభిచారాలను మారుస్తున్నాను. అనేకమైన దుష్ట స్వభావంతో ఉన్న వారికి వాక్యం చెప్పి వారిని క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాను. అలాంటి గొప్ప పని చేసి నాకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు నాకు ప్రబలుతున్నాయి. సాతాను శక్తులతో, అంధకార శక్తులతో బాధపడుతూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్ల, అలాంటి వారికి శ్రమ. ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం ఈ రోజున. నలిగిన హృదయము అనే ఒక మాటను మాట్లాడుతున్నాడు. నలిగిన హృదయం గల వారిని దేవుడు దృఢపరుస్తాడంట. నలిగిన హృదయము, నలిగిన హృదయం గల వారిని దేవుడు కరుణిస్తాడంట. ఒక మాట మరి ఒకసారి బీదలను గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనం సాత్వికుల గురించి మాట్లాడాం పై వచనాల్లో. దీనుల గురించి, సాత్వికుల గురించి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో, బీదలను దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. బీదలను ఎవరైతే దోచుకుంటాడో ప్రియ దేవుని పిల్లారా, దేవుడు వారిని నాశనం చేస్తానంటున్నాడు. దరిద్రుని దోచుకుని వారిని యెహోవా వారి పక్షమున పోరాడుతాడంట. ప్రియ దేవుని పిల్లారా, నేను సేవలోనికి వెళ్ళినప్పుడు కనీసం నాకు నీళ్ళు ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఎందుకంటే బలిపీఠం యొద్ద పనిచేసేవాడు బలిపీఠం యొద్ద ఉన్న పదార్థాలకు అర్హుడు కాదా అంటా ఉన్నారు. ఈనాడు ఫ్రీగా వాక్యం విని ఫ్రీగా కూడా మన మీదనే ఒక మాట ఒక కల్పించుకునే మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలు, దైవజనులకు కొన్ని ఆటంకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సువార్త సేవలో పట్టించుకోవట్లేదు. ప్రియ డబ్బులున్న వాళ్ళని పట్టించుకుంటున్నారు. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని మాత్రమే పట్టించుకుంటున్నారు. పిల్లలారా, ఒరిజినల్ వాక్యం ఎవరైతే, సత్యమైన వాక్యం ఎవరైతే చెప్తున్నారో వారిని పట్టించుకోకుండా, వారిని నిర్లక్ష్యం చేసి, వారిని అసలు ఏ మాత్రం కూడా వారికి ఎలాంటి కూడా ఒక గొప్పతనం ఇవ్వకుండా అనగదొక్కేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడున్న క్రైస్తవుల అధికారులు ఆ విధంగా చేయడం తప్పు. వాక్యం ఎవరు బోధించినా వారికి సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టి వారికి కీర్తిని ఇవ్వాలి. ప్రియ దేవుని పిల్లారా,
యేసుక్రీస్తు కూడా అదే చెప్తా ఉన్నాడు. సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములైనవి అని అంటాడు. సీయోను కోట మీద, అంటే పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. పరిశుద్ధమైన మాటలు వారి యొక్క హృదయం నుంచి వస్తాయి. కాబట్టి వారికి కావలసిన అవసరతలు కూడా తీర్చితే మంచిది. ఎందుకంటే ఏదైనా కష్టం చేసినప్పుడు తగిన ఫలితం ఇస్తారు కదా ప్రియ దేవుని పిల్లారా. ఆ విధంగానే దేవుని యొక్క సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వారికి అనేకమైన అవసరాలు ఉంటాయి. వారి అవసరాలంతా కూడా ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ఆత్మచేత ముద్రింపబడి దేవుని యొక్క వాక్యం చేత బలపడిన వారు ఆ యొక్క దైవ సేవకులను సన్మానించి వారిని గౌరవించి వారి అవసరాలు తీర్చవలసిన అవసరం ఉన్నది. ఈనాడు దైవజనులు చెప్పే మాటలు విని వారిని కడుపెండబెట్టి పంపిస్తున్నారు. ఆ శాపం ప్రియ దేవుని పిల్లారా. వారిని అరుచుకోవాలి. ఎందుకంటే వారికి భార్య ఉంటుంది, వారికి పిల్లలు ఉంటారు. ఈ రోజునే ఒక వ్యక్తి సువార్త చెప్పి సువార్త 2 గంటల సేపు సువార్త చెప్పి అతను ఇంటికి వెళ్ళాడు ప్రియ దేవుని పిల్లారా. కనీసం వాళ్ళ ఇంట్లో ఏం బియ్యం లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు. ఆయన దేవుని యొక్క సువార్త చేస్తూ ఉన్నాడు. వెళ్ళి సువార్త చెప్పిన దగ్గర వారి కనీసం కూడా వారి ఒక 10 రూపాయలు కూడా వారు ఆ సువార్త విన్న వాళ్ళు ఆ వ్యక్తికి ఇయ్యలేదు ప్రియ దేవుని పిల్లారా. బాధపడుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. వారి పిల్లలు ఉపవాసమేనా, ఆయన ఉపవాసమేనా, ఏంటిది ప్రియ దేవుని పిల్లారా. వాడు పేదవాడు కదా, పేద సేవకుడు. ఆయనను మర్చిపోయి ఆయనకు అట్లా ఆ విధంగా ఆయన కడుపును విచారించకుండా నువ్వు సంతోషంగా మాటలు విని సువార్త విని ఆయన ఒట్టి చేతులతో పంపిస్తే చాలా శాపం ప్రియ దేవుని పిల్లారా. ఒట్టి చేతులతో పంపించద్దు దైవజనులు. నీ ఇంటికి వచ్చిన దైవజనులను సన్మానించాలి. ఎందుకంటే నీకు రక్షణ సువార్త ప్రకటిస్తున్నాడు. నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న భూమి అంతా కూడా బంగారమైనా కానీ ఆ బంగారం కంటే ఎక్కువ విలువైంది ప్రియ దేవుని పిల్లారా. దేవుని యొక్క వాక్యం నిత్య జీవంలోనికి దీర్ఘాయువును కలుగజేసేది దేవుని యొక్క వాక్యము. అలాంటి వాటిని ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. నీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యము నీ యొద్దకు వచ్చి నీకు వాక్యం చెప్పినప్పుడు ఒట్టి చేతులతో పంపుతావా దైవజనుణ్ణి? అది తప్పు కదా. నా పేరిట వచ్చి మనకి గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే నీకు పరలోక రాజ్యంలో మేలు ఉంటుంది, నీకు కిరీటం ఉంటుందని దేవుడు చెప్పాడు కదా. ఎందుకు పట్టించుకోవట్లేదు? దురాశల వైపు వెళ్ళి అనేకమైన అవసరం లేని వస్తువులన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా ఉన్నారు కదా. మీకు అవసరం లేని వస్తువుల గురించి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఆహారం ఆహారం కాని దాని కొరకు ఖర్చు పెడుతున్నారు. కానీ నీ దైవజనులు నీకు సన్మార్గంలో నడిపించడానికి, నిన్ను మంచి పవిత్రమైన మార్గంలో నడిపించడానికి, నిన్ను మంచి హృదయశుద్ధి కలిగిన వానికి చేయడానికి, నిన్ను ఒక రూపురేఖలు తయారు చేయడానికి, నిన్ను దేవుని యొక్క సువార్త చెప్పి నిన్ను క్రీస్తులాగా మార్చేవానికి నువ్వు ఎంత లోబడి ఉండాలి, నువ్వు ఎంత తగ్గించుకొని ఉండాలి, ఆయనకు ఎంత సహకారం చేయాలి, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఎంత గౌరవించాలి ప్రియ దేవుని పిల్లారా. అలాంటివి లేవు ఈ రోజులలో. అనవసరమైన వాటి గురించి ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళని, పేరింటాలని, దినాలని అన్నిటి ఖర్చు పెట్టుకొని దైవజనుడు వచ్చేసరికి 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. శాపం ప్రియ దేవుని పిల్లారా. నీకు నీ పిల్లలకు శాపం. ఆ విధంగా చేయకండి. దైవజనులు ఎంతో త్యాగం చేసి, ఎంతో వృధా చేసి వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి డీజిల్ పోసుకొని నీకు 2 వీలర్ మీదనో, 3 వీలర్ మీదనో, బస్సులలోనో ప్రయాణం చేసి నీ ఇంటికి వస్తే ఒట్టి చేతులు పంపిస్తావా? తప్పు. అలాగే చేయకండి. వారికి కావాల్సిన అవసరతలు, వారికి ఆహారానికి కావాల్సింది, వారి నీరు కావాల్సింది, వారికి సహాయం చేస్తేనే కదా మళ్ళీ నీ గురించి ప్రార్థన చేసేది ప్రియ దేవుని పిల్లారా. నేను రక్షించేది శక్తిగల దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని తీసుకొని దైవజనుడు ఇంటికి వస్తే ఒట్టి చేతులతో పంపిస్తావా? తప్పు కదా. ఇంకా మనం నేర్చుకుందాం ప్రియ దేవుని పిల్లారా. ఇంకా ఏమిటి అంటే నలిగిన హృదయము అంటా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఎంతో ఇష్టం అనే మాటను మనకు కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళు దేవునికి ఇష్టమంట ప్రియ దేవుని పిల్లారా. దేవుడు వారి పక్షాన కార్యాలు చేస్తాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియ దేవుని పిల్లారా. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు ప్రియ దేవుని పిల్లారా. చూశారు కదా, విరిగి నలిగిన హృదయము. ఆనాడు హాగరు అనే ఒక వ్యక్తి, ఆ యొక్క స్త్రీ వ్యభిచారి, ఆమె ఆ యొక్క ఎరుకో పట్టణం దగ్గర ఉండి నలిగిన హృదయం కలిగింది, నలిగిన హృదయం కలిగింది. తన దేవుని యొక్క సేవకులైన వారిని ఆమె దాచిపెట్టి ఆ యొక్క శత్రువుల బారి నుంచి కాపాడి
ఆమె ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి కనికరపరి విరిగి నలిగిన హృదయం కలిగిన వారై నేను నేను పరలోకానికి చేరాలి, నేను రక్షించబడే గుంపులో ఉండాలని ఆమె ఎంతో ఆశపడి దేవుని యొక్క పిల్లలను ఆశ్రమించింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆ విధంగానే అనేకమంది ఉన్నారు విరిగి నలిగిన హృదయము. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి కూడా విరిగి నలిగిన హృదయం కలిగిందే. అందుకని దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకొని లోకరక్షకుని ఆమె ద్వారా పుట్టించాడు. చాలామంది ఉన్నారు ప్రియ దేవుని పిల్లల విరిగి నలిగిన హృదయం కలిగిన వారు. చూశారు కదా, ఎన్ని మంచి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఇక పరిశుద్ధమైన వాక్యంలో నుంచి ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. అయితే ఈ సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను ఆయన మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న వారిని విడుదల. చెర అంటే ఏంటిదంటే ప్రియ దేవుని పిల్లారా, చెర అంటే ఒక నిర్బంధం, చెర అంటే ఒక అడ్డం, లేక చెర అంటే ఒక బలవంతంగా ఒక వ్యక్తిని బంధించడం, లేకుంటే గృహ నిర్బంధం చేయడం, లేకుంటే సెంట్రల్ జైల్లో వేయడం. ఆయన తప్పు చేస్తే తప్పును బట్టి లేకుంటే ఆయనను అనవసరమైన కేసులు పెట్టి కూడా అనేకమైన ఇబ్బందులు పాలు చేయడం, చెరలోనికి వెళ్ళడము, వారు చేసిన పాపాల గుణంగా కావచ్చు, లేకుంటే వారి అప్పుల మూలంగా కావచ్చు, లేకుంటే వారు వారు చేసిన పొరపాట్ల ద్వారా కావచ్చు, చెరలోనికి బందికానంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈనాడు శిక్షలు అనేది ఆ విధంగానే పడుతున్నాయి. అవి కాకుండా ప్రియ దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా శారీరానుసారంగా బలహీనంగా ఉంటే సాతాను అంటే ఈ యొక్క శరీర క్రియలు ఎవరైతే చేస్తారో దేవునికి వ్యతిరేకంగా ఏదో శక్తులకు లోబడి, ఏదో ఒక ఆశకు లోబడి, అత్యాశ ధరించుకొని పాపం కట్టదు కనుక ఆ యొక్క పాపము ఊపిలోనికే పోయి ఆ యొక్క లోపలికి చెరలోనికి పోతారు. ప్రియ దేవుని పిల్లలారా, బయటికి రాలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి వారిని దేవుడు కరుణించి కాపాడడానికి దేవుడు తన అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా క్రీస్తు యొద్దకు రండి, క్రీస్తు ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని నా పిల్లలుగా మిమ్మల్ని స్వీకరిస్తాను, మిమ్మల్ని రక్షణలోకి తీసుకొని వస్తాను. యేసుక్రీస్తు ప్రభువును పంపించడానికి కారణమే అది. మీ రక్షణ కొరకు, విమోచన కొరకు, మీకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడానికి పోయిన ఆ యొక్క సంబంధాన్ని, తెగిపోయిన సంబంధాన్ని, ఆ బంధుత్వాన్ని మళ్ళీ మేము కట్టుకోవాలని అనుకుంటున్నానని దేవుడు తన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువును నజరేతుల నుంచి పిలుచుకొని ఆయనను ప్రత్యేకపరిచి ఆయనలో దేవుని యొక్క ఆత్మను ఉంచి ఆయనను అభిషేకించి ఆయనను దేవుని కుమారుడిగా స్వీకరించి ఆయన ద్వారా సర్వమానవాళిని రక్షించడానికి ఒక పథకం వేశాడు. ప్రియ దేవుని పిల్లారా, అది కూడా జగత్తు పునాది ఆ పథకం వేయబడ్డది భవిష్యత్ జ్ఞానం బట్టి. 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు తెలియజేశాడు ఆది కాండంలో. తర్వాత అబ్రహాం ద్వారా తెలియజేశాడు, ఆకాశ నక్షత్రం వాళ్ళని సంతానాన్ని అభివృద్ధిలోనికి తెస్తానని చెప్పాడు. ప్రియ దేవుని పిల్లరా, ఆ విధంగానే దావీదునుగా ఆ యొక్క వంశం నుంచి తీసుకొని వచ్చాడు. అదే దావీదు నుంచి మళ్ళీ సొలొమోను నుంచి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క యేసుక్రీస్తు వరకు కూడా దేవుడు ఆ యొక్క వంశాన్ని కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును ఆ యూదా గోత్రం నుంచి రప్పించాడు. యూదుల నుండి ఆ యూదా గోత్రపు సింహము ఎంత పరిశుద్ధుడుగా, ఎంత పవిత్రుడుగా, ఎంత నిష్కల్మషుడుగా, ఎంత ప్రేమ కలిగిన వాడుగా, దయ, కరుణ, అన్ని కటాక్షములు కలిగిన వాడుగా, హితవచ్చరం ప్రకటించాడు. ప్రియ దేవుని పిల్ల, ఆయన దీన మనసుగా కలిగిన వాడుగా వచ్చాడు, ఆయన సాత్వికుడిగా వచ్చాడు అని ఎంత తగ్గింపు అంటే ప్రియ దేవుని పిల్లారా, ఏ వ్యక్తి కూడా భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా ఆయనలో ఉన్నంత ప్రేమ, ఆయనలో ఉన్న గుణాలు, సద్గుణాలు, ఆయనలో ఉన్న గొప్పతనము, అంత తగ్గింపు, అంత సాత్వికత, అంత ప్రేమ, అంత దయ, అంత కరుణ, అంత విషయాలన్నీ కూడా, మంచి గుణాలన్నీ, క్రీస్తులో దేవుల్లో ఉన్న గుణాలన్నీ కూడా పార్సలైనవి ప్రియ దేవుని క్రీస్తులోనికి. ఎందుకు అంటే దేవుడు కొలతలేని ఆత్మను ఆయనకి ఇవ్వడం ద్వారా, ఆయన ద్వారా సర్వ ప్రపంచాలను దేవుడు కలగజేశాడు. ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో దేవుని కుమారుడయ్యాడు. దేవుని కుమారుడైన తర్వాత ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు అని నమ్మితేనే మీకు నిత్య జీవం.
ప్రియా దేవుని పిల్లలారా, దేవుని కుమారుడిగా నమ్మాల్సిందే తప్ప దేవుడిగా నమ్మితే శాపం. అది మీకు అసలు మిమ్మల్ని రక్షించేవాడు కూడా ఉండడు. యెహోవా మాత్రమే దేవుడు. ఆయన మనకు తండ్రి. ఆయన మనల్ని పాపులుగా ఏదైనా తోటలో ఆదం చేసిన పాపము మన వరకు కూడా వచ్చింది. ప్రియా దేవుని పిల్లరా, ఆ పాపము ఏలుతా ఉన్నది. ఆ పాపం మనల్ని పరిపాలిస్తున్నది. కనుక మనల్ని మనల్ని ఆ యొక్క పాపం నుంచి మనల్ని ఎడబాటు చేసేవాడు ఎవడు లేడు ఇక్కడ ఈ భూలోకంలో. మన బందీకానం నుంచి తీసుకొచ్చేవాడు ఎవడు లేడు. ఆ కట్టుబాట్ల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు లేడు. మనల్ని విడిపించేవాడు లేడు. ఆ యొక్క ఆ బంధం, తెగిపోయిన బంధము ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు కొంతమంది సిగరెట్ల ద్వారా, కొంతమంది గుట్కాల ద్వారా, కొంతమంది బ్రాండీ సీసాల ద్వారా, విస్కీ ద్వారా, గంజాయి ద్వారా, ఇంకా అనేకమైన నల్లమందు, అనేకమైన ఈ యొక్క డ్రగ్స్ ద్వారా, అనేకమైన మత్తు పానీయాలకు బలై ఇవన్నిటి కూడా డ్యాన్సులు, క్లబ్బులు, కొత్త కొత్త వస్తువులు కొనుక్కొని డబ్బంతా వృధా చేసుకోవడము, అవిధేయులుగా బ్రతకడము, దేవుని నుంచి దూరమై పాప బంధకారంలోనికి వెళ్ళి బయటికి రాలేక దాంట్లోనే చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ అనేకమైన రోగాలు తెచ్చుకొని బలైపోతున్నారు. పాపానికి వచ్చే జీతం ఏంటిదంటే మరణం. ప్రియా దేవుని పిల్లారా, దాంట్లో నుంచి మనల్ని రక్షించడానికి ప్రభువైన దేవుడు, యెహోవా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును తన కుమారుడిగా స్వీకరించుకొని సర్వ మానవాళి కొరకు, బిడ్డ నువ్వు ప్రాణం పెట్టు, నువ్వు రక్తం కార్చు, నువ్వు కార్చిన రక్తంలో సర్వ మానవాళిని శుద్ధి చేసి నిన్ను ఏ విధంగానైతే సమాధుల నుంచి లేపుతున్నానో వారిని కూడా లేపుతాను అని దేవుడైన యెహోవా మన అందరికీ తండ్రి కాబట్టి, సర్వ ప్రపంచాలను సృజించాడు కాబట్టి, ఆయన క్రీస్తు ద్వారా మనందరినీ కూడా పరిమళ వాసనగా మనల్ని చేసుకొని మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసి, మన పాపములన్నీ కడిగి ఆయన మీద వేసిన ఆ పాప భారమంతా కూడా ఆయన మోసి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తండ్రి కులిపార్శ్వమున హెచ్చించబడ్డాడు. ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తు భూమి మీదకి రాకముందుకు, తల్లి గర్భంలో జన్మించక ముందుకు యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి, యేసు అనే ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనే ఒక ప్రశ్న వేసినట్టేదంటే, యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి తల్లి మరియ గర్భంలోనికి రాకముందుకు భూమి మీద ఆయన ఉనికి లేదు. ప్రియ దేవుని పిల్లారా, ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు అని అంటా ఉన్నారు చాలామంది. పరలోకం నుంచి వచ్చాడనే ఒక మాటకు ఆ మాట అర్థం కాదు. ప్రియ దేవుని పిల్లారా, పరలోకం నుంచి ఎవడు రాలేదు. దేవుడు అంతటను అందరిలో ఉండేవాడు కదా. దేవుడు సర్వంతర్యామి కదా. దేవుని యొక్క సన్నిధి నుంచి ఏదైనా తోటల నుంచి ఆదాం బయటికి పంపించబడిన తర్వాత, అంటే ఏదైనా తోటలో దేవుడు లేడన్నట్ట, ఆకాశంలో లేనన్నట్ట, భూమి కింద లేడన్నట్ట, అంతటను అందరిలో ఉంటాడు ఆయన. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంలోకి ఎక్కినాను అక్కడనూ ఉన్నావు, భూ దిగంతంలో వెళ్ళినాను కూడా, సముద్ర దిగంతంలోకి వెళ్ళినా కానీ అక్కడనూ ఉన్నావు కదా, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదునని ఆ దావీదన్న మాట మీకు అర్థం కావట్లేదా ప్రియ దేవుని పిల్లారా? దేవుడు అంతటా ఉంటాడు. ఆయన సన్నిధి అంతటా ఉంటుంది. దేవుని నుంచి దూరమైన వాళ్ళు ఎవరు అని అంటే, పాపం చేసిన వాళ్ళే దూరం అవుతారు, దేవునికి సన్నిధికి దూరం అవుతారు. దేవుడు పరలోకం నుంచి పంపించాడంటే దేవుని యొక్క అధికారం చేత వచ్చినట్టే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి. అలాగే యోహాను గారికి కూడా తనకు అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే క్రీస్తుకు బాప్తిసం ఇవ్వడానికి, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని ప్రకటించడానికి, యేసుక్రీస్తు కంటే కొంచెం 6 నెలలు పెద్దవాడిగా యోహాను గారికి దేవుడు బాధ్యతలకు అప్పచెప్పాడు. క్రీస్తు వచ్చే ముందు క్రీస్తు గురించి ఆయన ప్రకటన చేయాలని దేవుని యొక్క చిత్తం. అందుకని దేవుని యొద్ద నుండి ఆ అధికారము యోహాను గారికి వచ్చింది. దేవుని యొద్ద నుండి అనగానే పరలోకంలోనే దేవుడు ఉంటాడు, భూమి మీద ఉండడు అనేది కాదు. కానీ దేవుడు అంతటా ఉండేవాడు కాబట్టి దేవుని యొక్క అధికారం చేత యోహాను గారు బాప్తిస్తం ఇచ్చాడు. దేవుని యొక్క అధికారం చేత ఆయన బోధించాడు. యేసుక్రీస్తు గొప్పవాడని, ఆయన చెప్పులకు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడను కానని చెప్పాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇంత గొప్ప విషయాలన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నా కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభు దేవుడని,
ఆయనకే మహిమ అని, ఆయనకే ఘనత అని, ఆయనకే స్తుతులని, ఆయనకే స్తోత్రాలని అనేకమైన అంధకార శక్తులతోని లోబడి ఆయనకే మహిమ తెస్తూ ఉన్నారు. కానీ దేవునికి మహిమ తేవాలి. ప్రియ దేవుని పిల్లారా, దేవునికి మహిమ తెస్తే యేసుక్రీస్తు ప్రభుకు మహిమ ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కదా. దేవునికి మొదట దేవునికి రావాల్సిన కీర్తి ఎవరికి అప్పచెప్పొద్దు. యేసు దేవుని కుమారుడు అని నమ్ముతున్న నీకు నిత్యజీవం అని యోహాన్ రాసిన పత్రిక 20వ అధ్యాయంలో చెప్తున్నారు కదా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తేనే నీకు నిత్యజీవం, లేకుంటే నీకు నిత్య నరకమే. ప్రియ దేవుని పిల్లరా, ఇంత గొప్ప విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి నడుము కట్టుకున్నాను. నలిగిన మనసు గలవారిని దేవుడు కాపాడుతాడు. ప్రియ దేవుని పిల్లరా, అందుకని ఎవరైనా ఇక్కడ చెరలోనికి వెళ్ళిన వారు కూడా చాలా జాగ్రత్తగా, ఏదైతే బ్రాండీ ద్వారా కానీ, విస్కీ ద్వారా కానీ, గుడంబ ద్వారా కానీ, గంజాయి ద్వారా కానీ, జాగ్రత్తం గల వాళ్ళకి వ్యభిచారం ద్వారా కానీ పాపం అంధకారాలను చిక్కుకున్నారా, వారిని అందరినీ రక్షించాలంటే యేసుక్రీస్తు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి దేవుని చేత ఎవడైతే ఆకర్షించబడతాడో వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి దేవుడు పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడతాడు. అప్పుడు సంఘంలోనికి రాబడతాడు. సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి రక్షణలో ఉంటాడు. రక్షణను వాడి యొక్క జీవితంలో, వాడి దేహంలో ఆత్మ ఉన్నన్ని రోజులు కాపాడుకుంటే వాడికి నిరీక్షణ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు, దేవుడు ఆయన రెండవసారి పంపించినప్పుడు, అప్పుడు తన రాజ్యంలో పౌర హక్కు కలిగి ఉంటారు. ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక గృహాలు దయచేస్తాడు, వారికి ఒక కిరీటం ఇస్తాడు, వాడబారని కిరీటం ఇస్తారు, మహిమ కిరీటం ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి ఒక విషయము మనం నేర్చుకుందాం. చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు నన్ను పంపాను. ప్రియ దేవుని పిల్లారా, బంధింపబడిన వారికి ఈనాడు లోకంలో అనేకమైన పాపముల చేత బంధింపబడిన వారు చాలామంది ఉన్నారు. శరీర క్రియలు చేసి బంధింపబడిన వారు ఉన్నారు. డిస్కో డ్యాన్సులు వేసి, పబ్బు డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు వేసి, మొన్న ఒకడైతే పెళ్ళిలో డ్యాన్స్ వేసుకుంటూ, డీజే పాట వేసుకుంటూ, కొత్తగా పెళ్ళయింది, ఆ యొక్క కార్యక్రమంలో వాడు డీజే డ్యాన్సులు వేసుకుంటూ హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమొచ్చింది? అదంతా అల్లరితో కూడిన ఆటపాటలు కదా. ఇప్పుడు క్రైస్తవులు అనబడేవారు కూడా డీజేల ముందట డ్యాన్సులు వేస్తూ ఉన్నారు క్రిస్టియన్ కాలనీలో. ప్రియ దేవుని పిల్లారా, క్రిస్టియన్ కాలనీ కాదు, సర్వ ప్రపంచం కూడా డీజేలకు అలవాటు పడిపోయింది. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా 10,000, 20,000 రూపాయలు ఇచ్చి వారి దగ్గర లేకున్నా అప్పు తెచ్చుకొని ఆ కార్యక్రమాలలో డీజే పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు, చిందులు వేస్తున్నారు, బట్టలు ఊసిపోయేటట్టుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతా రోతగా, కంపుగా చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సందడి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఆ కార్యక్రమాలు దేవుడు వారి ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా సంతోషపడాల్సింది, దేవుడు మహిమపరచవలసింది పోయి వారు అంధకారంలో చిక్కుకొని శరీర భాగాలు ఏవైతే కనపడద్దో ఆ శరీరాలకు కనపడే బట్టలు వేసుకుంటూ డ్యాన్సులు వేస్తున్నారు, చిందులు వేస్తున్నారు. అది శాపం. ప్రియ దేవుని పిల్లారా, అలాంటి పనులు చేయొద్దని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. శరీరం నిండా బట్టలు వేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అదే విషయం చెప్పాడు. మీరు ఎప్పటికీ కూడా మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా, నిండగా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నిండు బట్టలు వేసుకోవాలి, సగం బట్టలు వేసుకోవద్దు. ప్రియా దేవుని పిల్లలారా, ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, తినొద్దన్న పండు తిన్నప్పుడు వారి మీద ఉన్న మహిమ వెళ్ళిపోయింది కదా. మరి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు కదా. దేవుడు ఏం చేశాడు? అప్పుడు రెండు పొట్టేళ్లను చంపేసి వాటి యొక్క రక్తం వారి పాపానికి అనుకూలంగా చేసి దాని యొక్క చర్మాన్ని ఒలిచి వాళ్ళకు బట్టలుగా కుట్టించాడు, నిండార బట్టలు కుట్టించాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈనాడు ఆడపిల్లలు సగం డ్రెస్సులు వేసుకొని, మగపిల్లలు కాళ్ళ దగ్గర, ఈ పిల్లల దగ్గర చింపుకొని, అది కాల్చుకొని, అది కత్తెరతో కడి చేసుకొని లోపల ఉన్న భాగాలు కనపడేటట్టుగా, ఆడవాళ్ళైతే వెనక భాగాన, ముందు భాగాన కనపడేటట్టుగా, ఏ అవయవం అయితే కనపడద్దో ఆ అవయవాలనే కనపడేటట్టుగా ఆకర్షణీయంగా అందరుగా యువత చూసి వారి యొక్క మోహ చూపుతో చూసేటట్టుగా ఆకర్షణీయంగా తయారవుతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఈనాడు యువత సినిమాలను చూసి చెడిపోతూ ఉన్నారు.
సినిమాలలో హీరో ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేస్తున్నారు బయట. సినిమాలలో హీరోయిన్ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సేమ్ అదే క్యారెక్టర్ను, సినిమాలలో ఉన్న క్యారెక్టర్ను వారి నిత్య జీవితంలో చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలు, ఇది శాపం. సినిమా హీరో ఏ విధంగానైతే తల వెంట్రుకలు కట్ చేసుకొని స్టైల్గా ఏ విధంగానైతే తయారవుతున్నాడో, ఈ గడ్డాలు పెంచుకొని ఏ విధంగానైతే స్టైల్గా తయారవుతున్నారో, ఈ క్రైస్తవులు కూడా వీళ్ళకి ఏం రోగమో కానీ ప్రియ దేవుని పిల్లారా, వీళ్ళకి ఏం పాపం మునిగిపోతా ఉన్నదో, ఏ పాపంలో అంధకారంలో వాళ్ళు నిమగ్నమైపోతున్నారో, దేనికి బంద్ అవుతున్నారో తెలియదు. కానీ ఈ యొక్క క్రైస్తవులు కూడా ఆ హీరోయిన్ల యొక్క వారి యొక్క మానసిక స్థితిని బట్టి, వారి యొక్క స్టైల్ని బట్టి వీరు కూడా నేర్చుకొని వారిలాగా తయారవుతున్నారు. చిరంజీవిలాగా హీరోలు ఎంతోమంది ఉన్నారు. వారిలాగా తయారయ్యి వాళ్ళను కీర్తి తీస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, కీర్తి తేవాల్సింది ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడు, పాపం నుంచి రక్షించాడు, బందికాణం నుంచి రక్షించాడు, చెరల నుంచి రక్షించాడు. మనము దీనత్వాన్ని చూపెడితే మనల్ని కరుణించాడు, మనల్ని సాత్వికులుగా ఉంటే మన పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు, మనకు జీవ కిరీటం దయచేస్తున్నాడు, దీర్ఘాయు దయచేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప పనులు యేసుక్రీస్తు ప్రభు చెప్తే, యేసుక్రీస్తు ప్రభుని హీరోగా చేయాల్సింది సినిమా హీరోలను హీరోలుగా చేస్తున్నారు మన యొక్క క్రైస్తవ యువత. ఎక్కడికి వెళ్తుంది ప్రియ దేవుని పిల్లారా ఈ యొక్క క్రైస్తవము? భ్రష్టత్వంలోనికి మునిగిపోతూ ఉంది క్రైస్తవులు. ఈ యొక్క క్రైస్తవులు అనే వాళ్ళు సరిగ్గా లేకపోవడం ద్వారానే అన్యుల ఎదుట ఈ యొక్క క్రైస్తవం దూషించబడుతున్నది. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మీ వలనే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతున్నది అని అంటా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఎంత భయానకమైన పరిస్థితి. నేను సువార్త చెప్పడానికి ఒకరి దగ్గరికి వెళితే ఒక వ్యక్తి అన్యులకి సువార్త చెప్పడానికి నేను వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తూ ఉంటే, మీ పాస్టర్లు కడుపులు చేస్తారు కదా అని ఒక చెడ్డ మాట మాట్లాడాడు. ప్రియ దేవుని పిల్లారా, ఒక అన్యుడు. ఎంత బాధ అనిపించింది, నా గుండెలు పగిలిపోయినాయి. ప్రియ దేవుని పిల్లారా, క్రైస్తవ పాస్టర్లే ఈ విధంగా తిండిపోతులు, దరిద్రులుగా, వ్యభిచారులుగా, జారత్వం చేసేవారుగా, దేవుని యొక్క నామాన్ని వ్యతిరేకించే అపవిత్రపరిచే విధంగా ఇతరుల ముందట దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యానికి విలువ లేకుండా వారంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి అపవిత్రపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, అలాంటిది దేవుడు క్షమించడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు పవిత్రుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఏదైతే చేస్తున్నారో తప్పు పనులు, క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే హోటళ్లలో, ఎవరైతే లాడ్జింగ్లలో, ఎవరైతే సుఖ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అది తప్పు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువు చూశారు కదా, ఆయన కొండ గుహలలో ఉన్నాడు. ఆయన పొద్దునంతా కూడా సువార్త పనిచేసి రాత్రిపూట 24 గంటలు కూడా ఆయన ప్రార్థన చేసేది దేవునికి. తన శిష్యులు కూడా ఆ విధంగానే ఆయనను అనుసరించారు. ప్రియ దేవుని పిల్లారా, మరి ఈనాడు పాస్టర్లు ఏ విధంగా చేస్తున్నారు? ఒక ప్రసంగం చేస్తే 30,000, ఒక ప్రసంగం చేస్తే 60,000, ఒక ప్రసంగం చేస్తే ₹1,00,000, ఒక ప్రసంగం చేస్తే ఇంత అని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఆ విధంగా చేయడం మంచిది కాదు. ఎందుకంటే నీకు ఫ్రీగా వాక్యం ఇవ్వబడ్డది, నిన్ను ఫ్రీగా నీకు రక్షణ ఇచ్చాడు, నీకు అధికారం చెప్పి పెట్టాడు నువ్వు సువార్త ప్రకటించమని. ఆ సువార్తను నువ్వు డబ్బులకు అమ్ముకోవడం సరైనది కాదు. ఎందుకంటే నువ్వు సువార్త పని చేసినప్పుడు నీకు కావలసిన భోజన ఆహార పదార్థాలు, నీరు కానీ, బట్ట కానీ, ఏదో విధంగా కావలసినంత తీసుకోగాని ఇట్లా దౌర్జన్యంగా వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం సరైనది కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క కాపరులారా, ఇది సరైనది కాదు. మిమ్మల్ని పిలిచినందుకు దేవుడే బాధపడతాడు. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయొద్దు. అన్యజనుల ఎదుట దేవుని యొక్క వాక్యాన్ని అవమానపరిచేటట్టుగా చేయొద్దని మీకు దేవుని పేరిట ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లారా, చెర అనగానే ఒక మాట ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో హోషేయ పరిపాలనలో 9వ సంవత్సరమున అష్షూరు రాజు ఇజ్రాయేలీలందరినీ కూడా వారి యొక్క దేశంలో ఉన్న పట్టణాలలోకి తీసుకుని వెళ్ళారు. ప్రియ దేవుని పిల్లారా, అబోరు, షూలహు అనే యొక్క 2
పట్టణాలకు తీసుకొని వెళ్ళారు ప్రియా దేవుని పిల్లలు. ఆ పట్టణాలు ఎక్కడున్నాయంటే గోజా అనే ఒక నది పరివాహక ప్రాంతాలైన 2 పట్టణాలలో పెట్టారు. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎవరిని, ఈ యొక్క షోమ్రోన్ పట్టణంలో జీవిస్తున్న వారందరినీ, ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలను అష్షూరు రాజు తీసుకొని వెళ్ళాడు. 9వ సంవత్సరం ఉన్న హోషేయ అనే ఒక రాజు పరిపాలించే కాలంలో వీళ్ళని చెరగా పట్టుకొని పోయారు ఇజ్రాయేలును. మరి చెరగా వీళ్ళని ఎందుకు తీసుకొని పోయాడు? దేవుడు ఉండగా, దేవుడే వీరికి రాజుగా, దేవుడే రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, దేవుడే జ్ఞానిగా, దేవుడే తండ్రిగా, దేవుడే భర్తగా ఈ యొక్క ఇజ్రాయేళ్లకు తోడుగా యుద్ధాలు చేశాడు కదా. మరి వీళ్ళని ఎందుకు చెరగా దేవుడు అప్పచెప్పాడు అని అంటే, వీరు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. దేవుని మరచి విగ్రహారాధన వైపు మళ్ళీ అన్య దేవతలను పూజిస్తున్నారు ప్రియా దేవుని పిల్లరా. అందుకని సర్వశక్తివంతుడైన దేవునికి కోపం వచ్చింది వీరి మీద. వీరిని తీసుకొని వెళ్ళి అష్షూరు రాజుకు అప్పచెప్తే అష్షూరు రాజు భయంకరంగా వారిని చిత్రహింసలు పెట్టి బానిసలుగా చేసుకొని వారు అనేకమైన దేశాలకు అమ్మేశారు ప్రియ దేవుని పిల్లారా, అష్షూరు యొక్క దేశస్థులు. అందుకని దేవుడు వారు చేసిన పాపాలకు అనుకూలంగా వారి మీదకి దేవుడు శిక్ష రప్పించి చెరలోనికి పంపించాడు. మళ్ళీ దేవుడు కరుణా సంపన్నుడు కనుక 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళను కరుణించి వారిని కాపాడాలని దేవుని యొక్క హితవత్సరము, దేవుని యొక్క శాంతం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ వారికి ఉన్నది కాబట్టి, వారి మీద ఉన్నది కాబట్టి దేవుడు మళ్ళీ ఆ యొక్క యూదా జనాంగాన్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని మళ్ళీ రప్పించలేదు. కానీ యూదా గోత్రాన్ని మాత్రము మళ్ళీ, యూదా జనాంగాన్ని మాత్రము మళ్ళీ ఆ యొక్క బబులోను చెర నుంచి మాత్రం తీసుకొని వచ్చాడు. ఇజ్రాయేల్ని మాత్రం తీసుకొని రాలేదు. ప్రపంచానికి చెదిరిపోయారు. అష్షూరు రాజు అట్లా చెదరగొట్టాడు, చెరలోనికి పంపించారు ప్రియ దేవుని పిల్లారా. వారందరినీ కూడా మళ్ళీ ఎప్పుడు వారు మళ్ళీ ఆ చెర నుంచి విడుదలయ్యారు అని అంటే 70 సంవత్సరాల తర్వాత విడుదలైనా కానీ ఇజ్రాయేల్ మాత్రము వేరు దేశాలకు వెళ్ళి అనేకమైన ఇబ్బందులు పడ్డారు ప్రియ దేవుని పిల్లారా. దేవుని శాపం అట్లా వచ్చింది. మళ్ళీ వారికి ఎప్పుడు విడుదల కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితము ఆయన దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క హితవత్సరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యసువార్త ప్రకటించాడు. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మిన వారికి శిక్ష విధించబడును. అందుకని ఈ మాట చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లారా. బీదలకు సువార్త, సాత్వికులకు సువార్త, బంధింపబడిన వారికి సువార్త, చెరలో ఉన్న వారికి సువార్త, ఈ సువార్త మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు నమ్మండి దేవుని కుమారుడని, నిన్ను దేవుడు పంపించాడని నమ్మండి. మీరు బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ బాప్తిసం తీసుకోండి, సంఘంలోనికి రండి, రక్షణలోకి రండి. నిరీక్షణ 2వ రాకడలో క్రీస్తు వస్తాడని నిరీక్షించండి. ఆయన దేవుని కుమారుడు అని నమ్మండి. అప్పుడు మీరు రక్షణలోకి వచ్చి మీరు దేవుని యొక్క క్రియలు చేసిన వారైతే, సత్క్రియలు చేసిన వారైతే దేవుడును బ్రతుకు కాలంలో ఇక దేవుని కలిగిన లేకుంటే అపోస్తులు ప్రవక్తలు వెలిసిన పునాదుల మీద మీకు కట్టబడి ఉన్నట్టయితే మీకు దేవుని యొక్క రాజ్యంలో మీకు హక్కు, పౌరసత్వం ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్తున్నాను మీ కొరకు గృహాలు సిద్ధపరచడానికి. నా మాటల ప్రకారంగా, నా మాటలు ఎవరిలో ఉంటాయో, నేను ఎవరి యందు నేర్చి ఉన్నానో, ఎవరు నా యందు ఉంటారో, నా మాటలు ఎవరిలో ఉంటాయో వారందరికీ కావలసిన ఆ యొక్క ఏర్పాట్లని చేస్తాను. మీరు భయపడద్దు, జంకొద్దు, భయపడద్దు. మీరు వెలిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉండాలి, సాత్వికం కలిగి ఉన్నవారి, మోసంలో పడవద్దు, శారీరక క్రియలు చేయొద్దు, మీకున్న దాంట్లో తృప్తి పొందండి, క్రీస్తు వలె ఉండండి అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటల ప్రకారంగా జీవించి మన జీవితాలను ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకుంటూ క్రీస్తులో నిలబడినట్టేదంటే, క్రీస్తును ఆసరాగా చేసుకొని క్రీస్తు మార్గంలో జీవించినట్టేదంటే, ఆయన సత్యాన్ని, ఆయన మార్గాన్ని వెతికినట్టేదంటే దేవుని యొక్క కృప నీ మీద ఉండి యేసుక్రీస్తు ప్రభు 2వసారి వచ్చినప్పుడు నేను మహిమ శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు దేవదూతల వలె ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు. దేవుని యొక్క మహిమ ఒకప్పుడు ఏదైనా తోటలో ఏ విధంగానైతే ఆదాముకు అవ్వకుంటుందో అలాంటి మహిమకరమైన జీవితం జీవిస్తారు ప్రియ దేవుని పిల్లారా. అలాంటి అవకాశం కావాలంటే భూమి మీద ఉన్నప్పుడే, నీ యొక్క దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే, నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని, నీ ఆత్మను రక్షించుకుంటేనే నీకు
యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. జయించడానికి నా సింహాసనం ఇస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు జయించేటట్టుగా నువ్వు నిలబడు, స్టాండర్డ్కి నిలబడు, ఎంతో ధైర్యంగా దృఢంగా నిలబడు. దేవుడు ఉన్నాడని, ప్రతిఫలం దయచేస్తాడని నమ్మి నిలబడు. అప్పుడు నువ్వు స్వతంత్రునిగా ఉంటావు ప్రియా. ఏ చెరలోనికి వెళ్ళవు, పాపము అంధకారంలోనికి, లోతైన గొయ్యలలోనికి పోవు. క్రీస్తులాగా మీరు బ్రతికినట్టుంటే దేవుని యొక్క కృప మీకు తోడు ఉంటుంది. ఈ వాక్యము దేవుడు దీవించుగాక. ఈ వాక్యము మీ హృదయాలలో నింపుకొని ఆ వాక్యానుసారంగా దీవిస్తే దేవుడి యొక్క తోడు మీకు ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి మీకు ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ వాక్యం మీ వెనుకట్లో ఫలించగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన నువ్వు తెలియజేయాల్సిన విషయాలన్నీ కూడా నీ బిడ్డలకు తెలియజేశాను నాయన. తండ్రి, వారి మాటలు విడిచిపెట్టకుండా, వారి మాటలను వారి యొక్క నెమరు వేసుకుంటూ వారి జీవితాన్ని ఆ రకంగా కట్టుకొని క్రీస్తులాగా ఉండటకు సహాయం చేయమని, వారందరూ కూడా రక్షించబడే గుంపులో ఉండలాగున తండ్రి నీ ప్రేమ, కనికరం, దయ, వాత్సల్యత చూపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.